రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ చిత్రం కల్కి 2898 AD. మరో 5 రోజుల్లో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్న తరుణంలో సినిమా సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసి హాలీవుడ్ మూవీ అంటున్నారు. ఈ ట్రైలర్లో డైరెక్టర్ నాగశ్విన్ సినిమాలోని చాలా పాత్రలను చూపించాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా డేరింగ్ స్టంట్స్ చేస్తూ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారని అర్థమవుతుంది. అలాగే కమల్ హాసన్ యాక్సిస్గా గుర్తించలేని డెడ్లీ అవతార్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బుజ్జితో కలిసి ప్రభాస్ భైరవగా బౌటీ హంట్లో అదరగొట్టారు. దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ ఉమెన్ గా కనిపించింది. దిశా పటాని రాక్సీగా పవర్ఫుల్ ప్రెజెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ ట్రైలర్ చూస్తుంటేనే నాగశ్విన్ ఓ అద్భుతాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొదటి దానితో పోలిస్తే అబ్బురపరిచే విజువల్స్, ఎమోషనల్ కంటెంట్ బాగానే ఉంది. ఈ ట్రైలర్స్ బట్టి చాలా మందికి కథ ఏంటనే దానిపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాంప్లెక్స్, కాశీ, సంబాల అనే 3 ప్రపంచాలు, వాటిలో మనుషుల మధ్య సంఘర్షణే మెయిన్ స్టోరీ అని తెలుస్తుంది. అయితే కల్కి ఎవరు అనేది సస్పెన్స్ ఫ్యాక్టర్ గా ఉంది. కొందరు ప్రభాస్ అంటుంటే మరికొందరు విజయ్ దేవరకొండ అంటున్నారు. ఇంకొందరైతే దుల్కర్ సల్మాన్ కల్కిగా కనిపిస్తాడని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సినిమాలో హీరోగా ప్రభాస్ చేస్తున్నప్పుడు కల్కి ఇంకెవరో అయితే ప్రేక్షకులు అంగీకరిస్తారా అనేది క్వశ్చన్. ఒకవేళ దర్శకుడు నాగశ్విన్ అలా చేసినా సరే కన్విన్సింగ్ గా స్టోరీని చెప్పడం అనేది పెద్ద టాస్క్. ఇక అమితాబ్ను ఒక ఫ్రేమ్లో యంగ్ ఏజ్ లుక్లో చూపించడం, కమల్ హాసన్ షాట్, ప్రభాస్ రోబో షాట్, ఇలా ప్రతి ఫ్రేమ్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేశాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆడియన్స్ను కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అలాంటి యాక్షన్ సీన్కు ఇలాంటి మ్యూజిక్ ఏంటని అనిపించింది. ఈ మధ్యకాలంలో కల్కి అనగానే ముందుగా గుర్తొచ్చేది బుజ్జినే. అసలు ఆ బుజ్జిని ఇండియా మొత్తం తిప్పేశారు. తొలి ట్రైలర్లో ప్రభాస్ తర్వాత అంతగా ప్రభావం చూపించింది బుజ్జి మాత్రమే. అలాంటి బుజ్జిని సెకండ్ ట్రైలర్లో పెద్దగా చూపించలేదు. సీనియర్ నటి శోభనాతో పాటు టాలీవుడ్ బ్యూటీ మాలవిక నాయర్ను సైతం చూపించారు. మొత్తంగా సెకండ్ ట్రైలర్ ఆకట్టుకుంటూనే కొన్ని సందేహాలు లేవనెత్తింది. 27న సినిమా రిలీజ్ తర్వాతే అన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.